పారిశుధ్య కార్మికులకు అండగా జనసేన. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఈరోజు రాజంపేట నియోజకవర్గం రాజంపేట మున్సిపల్ కార్మికుల సమ్మె దీక్షకు రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి మలిశెట్టి వెంకటరమణ గారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల న్యాయబద్ధమైన జీతం పెంచడం, వారి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయడం ప్రభుత్వం బాధ్యత అని తెలియజేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పక ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా వారికి అధునాతన పనిముట్లు యంత్రాలు సమకూర్చి వారిని సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితం అందించాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు 5-10 సంవత్సరాలలోనే వందల వేల కోట్లకు అధిపతి అవుతున్నారు. సామాన్యుడు బతకలేని జీవితం వెల్లదీస్తున్నారు. ప్రజలలో చైతన్యం రావాలి. రాజకీయ నాయకులు ప్రజా సేవకులుగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి, కత్తి సుబ్బరాయుడు, గోవర్ధన్, జనసేన వీర మహిళలు రజిత, శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 వరకు 7 వరకు 8 వరకు షిఫ్ట్లో పనిచేస్తారో లేకపోతే ఒకరే 12 గంటలు పనిచేస్తారో తెలియదు, కానీ మినిమం అయితే 8 గంటలు పనిచేస్తున్నారు. కానీ వీళ్ళ ఆరోగ్య ఎంత చెత్త చెదారంగా, ఎన్నో కుటుంబాలు ఉన్నప్పుడు రకరకాల చెత్త చెదారం వీధుల్లో పడేస్తారు. వచ్చి పోయే వాళ్ళు ప్రయాణికుల కాడి నుంచి రోజు పట్టణాలు సందర్శించే వాళ్ళు వేల మందిలో ఉంటారు. రాజంపేట పట్టణం తీసుకుంటే ఎన్నో వెహికల్స్ ఈరోజు రాజంపేటను చూసినామంటే ఎంత చెత్త చెదారంగా ఉందంటే ఇక్కడ తగినంత పారిశుద్ధ కార్మికులు లేరని అర్థమవుతుంది. పారిశుద్ధ కార్మికులకు అందవలసిన జీతాలు కూడా సకాలంలో ప్రభుత్వం ఇలేదని తెలుసుకున్నాము. కానీ 15,000 అనేది ఈ పెరిగిన ధరలకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు 100 రూపాయలు ఉంటే 500 కడుతున్నాం, 1000 రూపాయలు ఉంటే 6,000 కడుతున్నాం. అంటే కేవలం 4 సంవత్సరాల్లోనే 4 రెట్లు 5 రెట్లు అయింది. వీళ్ళ జీతాలు పెరిగినాయా 4 రెట్లు అంటే 12,000 నుంచి 13,000 వచ్చినాడు. అంటే ఈయన రేటు పెంచినప్పుడు ప్రతిదీ ధరలు పెరిగినప్పుడు జీతాలు ఎందుకు పెరగవు అని ప్రతి ఒక్కరము ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాక అటు ఉద్యోగులను పారిశుద్ధ కార్మికులకు కానీ ఎవరికి కానీ జీతాలు సకాలంలో ఇవ్వకుండా జీతాలు పెంచకుండా కాలం వెల్లదీస్తున్నాడు. ఇది ఇప్పుడే కాదండి, గత ప్రభుత్వాల నుంచి కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా రాజంపేట పట్టణంలో చాలా చెత్తగా ఉంది. మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారో తెలీదు. అయ్యా మున్సిపల్ చైర్మన్ గారు కళ్ళు తెరిచి రాజంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి మీరు పనిచేయాలని కోరుకుంటున్నాం. తగినంత పారిశుద్ధ కార్మికులు లేకుంటే ప్రభుత్వానికి తెలియజేసి, మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి తెలియజేసి తగినంత మంది పారిశుద్ధ కార్మికులను మీరు ఎన్నుకొని వాళ్ళను రిక్రూట్ చేసుకుని రాజంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే ఈరోజు పట్టణం ఇంత దరిద్రంగా ఇంత చెత్తగా ఉంది అంటే కారణం ఏంటంటే పనిముట్లు ఇవ్వలేదు, యంత్రాలు ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా 1900 సంవత్సరంలో మన కార్మికులు ఎలా రోడ్ల మీద తోచుకుంటూ గుడ్డతో దోడుస్తూ పొరకతో దోస్తూ ఆ పనులే చేపిస్తున్నారు తప్ప ప్రపంచం ఎంతో అధునాతన యుగంలేకపోయింది. మనం పనిముట్లు సహకరించలేకపోయినాం, యంత్రాలను ఇవ్వకుండా కేవలం మీ జోబులు నింపుకుంటూ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా చేస్తున్నారు. దయ ఉంచి నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాజంపేట తరపునే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ పారిశుద్ధ కార్మికుల ద్వారా తెలియజేయడం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ కార్మికులకు పనిముట్లు యంత్రాలు సహకరించి ఆంధ్రప్రదేశ్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేటట్లు చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే పారిశుద్ధ కార్మికుల దగ్గరికి సామాన్యుడు పోవాలంటే భయపడుతున్నారు. ఇది నేను ఇక్కడే కాదండి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పారిశుద్ధ కార్మికుడు నేను జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ వేసుకోకపోతే పారిశుద్ధ కార్మికుడు ఆయన పని చేస్తా ఉన్నా కానీ ఆయన కూడా జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తాడు. ఆయన దగ్గరికి పోయి మేము మాట్లాడగడతాం. కానీ ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు తగిన ఈ పనిముట్లు లేక వాళ్ళు చెత్తగా చెదారంగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి ప్రజలు పోవాలంటే భయపడుతున్నారు. ఈ విధానం మారాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇటు రాజంపేటకే కాకుండా కడప జిల్లాకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లోను యావత్ ఇండియాలో కూడా పారిశుద్ధ కార్మికులకు తగినన్ని పనిముట్లు యంత్రాలు ఇచ్చి ఈజీగా పనిచేసేటట్లు
వాళ్ళు కూడా సమాజంలో భాగం, వాళ్ళు కూడా మనలాగే ఉండాలి. బయటకు వచ్చినప్పుడు పారిశుద్ధ కార్మికుడు అంటే కనిపిస్తాడు, ఇతడు పారిశుద్ధ కార్మికుడు, అతని దగ్గరికి పోతే కప్పు, అతని దగ్గరికి పోతే కప్పు అనే విధానంలో ప్రజలను చూస్తున్నారు. ఆ విధానం పోవాలి. ఎంతో అధునాతన యుగంలో అవసరమైన చేత్తో దీని అవసరంలా, చేత్తో పేడ దీని అవసరంలా, చేత్తో చెత్త దీని అవసరంలా, ఎన్నో పనిముట్లు వచ్చినాయి, ఎన్నో యంత్రాలు వచ్చినాయి. అటువంటి యంత్రాలను ఉపయోగించండి. ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలే వస్తే కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు పట్టణాలను క్లీన్ గా పెట్టరు, పారిశుద్ధ కార్మికులను ఆదుకోరు, ప్రభుత్వ అధికారులను ఆదుకోరు. ప్రభుత్వ అధికారులు కూడా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వారికి సపోర్ట్ చేస్తారు, కానీ ప్రజలకు సపోర్ట్ చేయడం లేదు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎట్లుందంటే కేవలం వైకాపా వ్యవస్థగా మారిందని తెలియజేస్తున్నాను. అర్థం అంటే తప్పుడు కేసులు తెలుగుదేశం వాళ్ళు తిరగకూడదు, జనసేన వాళ్ళు తిరగద్దు, కేవలం వైసీపీ వాళ్ళు తిరగాలి. వైసీపీ వాళ్ళు రోడ్లైనా అడ్డగెట్టొచ్చు, కానీ జనసేన వాళ్ళు పక్కన ఒక మీటింగ్ పెడతా ఉన్నా కానీ పెట్టనీరు. ఇది చాలా దౌర్భాగ్యం, దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది. పారిశుద్ధ కార్మికులు ఈరోజు ధర్నా చేయడంలో నిజం ఉంది, నిజాయితీ ఉంది. ఇన్ని ఏళ్ల నుంచి మనం ఇంకా 15,000 జీతంలోనే వాళ్ళని నడుపుతున్నామంటే ప్రతి గవర్నమెంట్ కూడా ఇక నుంచైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళకు తగిన సాయం చేసి పనిముట్లను, కొత్త పనిముట్ల నుంచి చేత్తో కాదమ్మా చేయాల్సింది, యంత్రంతో చేయనట్టాం. మనం చేత్తో రోడ్లో చూస్తే కంపు కొడతా ఉంటుంది. వాళ్ళ గాలిని పీల్చి దాన్ని పీల్చి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని తెలియజేస్తున్నాను. దయ ఉంచి ఇప్పుడు ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వాలు, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ఆలోచించాలని నేను కోరుకుంటూ, జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.